మీరు ఇక్కడ చూస్తున్న మోడల్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిందండి. పోలవరం ప్రాజెక్టులో లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ కెనాల్ అని 2 కెనాల్స్ ఉంటాయి. దీని ద్వారా 7.2 లక్షల ఎకరాలకి మనం సాగునీరు అందిస్తాం గ్రావిటీ ద్వారా. సో ఇప్పుడు ప్రస్తుతం లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 70% వరకు నిర్మాణ పనులు జరిగినాయి. బ్యారేజ్ హెడ్ వర్క్స్ పనులు టెండర్స్ కొత్తగా ఫైనలైజ్ చేస్తున్నారు, ప్రాసెస్లో ఉన్నాయి. త్వరలో అవి కూడా ఫైనలైజ్ అవుతాయి. ఫైనలైజ్ అయిన తర్వాత 2-3 ఏళ్లలో రిజర్వాయర్ నిర్మాణం కూడా పూర్తిగా వింపబడి 7.2 లక్షల ఎకరాలకి మన సాగునీరు పోలవరం ప్రాజెక్ట్ ద్వారా అందజేస్తాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకుండా ఇటు విశాఖపట్నం, అటు కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా మనం సాగునీరు అందిస్తాం 4 జిల్లాలకి. అంతేకాకుండా ఇంకా మనం ప్రకాశం బ్యారేజ్లో కూడా కొంత ఆయకట్టుకి మనం నీరు అందిస్తాం. తద్వారా కృష్ణా రివర్లో కొంత జలాలు మనం సేవ్ చేస్తాం. అవి ఎక్కడ సేవ్ చేస్తామంటే రాయలసీమ ఏరియాలో మనకి సేవ్ చేసి అక్కడ వాడుకునేదానికి కూడా మనకి ఈ పథకంలో ఒక భాగం అన్నమాట. రాయలసీమ మన కృష్ణా పరివాహక ప్రాంతంలో మన రాయలసీమలో ఈ నీరు అందించగలుగుతాం అనమాట. ఇప్పుడు మన కృష్ణా రివర్ ద్వారా రాయలసీమకు మనం నీరు అందిస్తున్నాము. ఆ నీరు ఇప్పుడు కొంత సేవ్ అవుతుంది. మన గోదావరి నీరుని ప్రకాశం బ్యారేజ్కి మనం డైవర్ట్ చేయడం ద్వారా కొంత సేవ్ అవుతుంది. కాబట్టి ఆ సేవింగ్స్ మనం అక్కడ రాయలసీమ ఏరియాలో మనం వాడుకుంటాం. ఇది కాక మళ్ళీ 720 మెగావాట్స్ విద్యుత్ ఉత్పాదన కూడా ఉంది, పవర్ ప్రొడక్షన్ కూడా ఉంది. సో ఇది ఒక మన మల్టీపర్పస్ ప్రాజెక్టు. దీనివల్ల మన ఈ 4 జిల్లాలకే కాకుండా రాయలసీమకి అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగం.